UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మేడం ఎటువంటి సమస్య కానివ్వండి దానికి చక్కగా ఓపికగా వింటూ దానికి తగ్గ పరిష్కారాలు ఇస్తూ వాళ్ళకు అందమైన జీవితాన్ని ఇస్తున్నారు అనుకునే చెప్పాలి. అందులో భాగంగానే ఒక కాలర్ వాళ్ళ సమస్యను మీతో షేర్ చేసుకోవడానికి లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడతాం. షూర్. హలో అమ్మ, నమస్తే అమ్మా. నమస్కారం మేడం. మీ పేరండి? లావణ్య అండి. లావణ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను శ్రీకాకుళం నుంచి అండి. ఓకేనండి, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. లావణ్య గారు చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? నమస్కారం మేడం గారు. నమస్తే అమ్మా. చాలా ఇష్టం అండి. నేను ఇప్పుడే కాదు, నాకు ఫస్ట్ అతను ఉన్నప్పుడు ఎంత టార్చర్ పడినప్పుడు అండి నాకేం తెలిసేది కాదు. మీది అప్పుడు రోజా గారిది బతుకు చర్చాపండి ప్రోగ్రామ్ వస్తుంది మేడం గారు. అవును. అంటే ఎవరికి ఏ మాటలు నాకు తెలియదు, కానీ అందులో చూసి కొంచెం మాటలు నేర్చుకుంటానండి. సూపర్ అమ్మా. నేర్చుకొని వీళ్ళతో అంటే ఏదైనా ఉట్టుకొట్టిన నేను నిందలేసినప్పుడు నేను ఇలాంటి మాటలను ఉపయోగిస్తే అలాంటి మాటలు అలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నాను ఇష్టం వచ్చేందుకు వచ్చేవారండి. అయినా సరే మేడం గారు, నేను ఇంకా కొంచెం జనరల్ నాలెడ్జ్ గా మాట్లాడుతున్నాను. కొంతవరకు నేను అంటే ఏ విషయంకైనా గట్టిగా మాట్లాడుతున్నాను. అంటే మీరే మేడం గారు నాకు ప్రోత్సాహం. ఒక్కటి మాత్రం నేను బాగా నమ్ముతానండి. నేను తప్పు చేయను. సూపర్. నేను ఏ తప్పు మాటలు ఒప్పుకోను. నేను కరెక్ట్ గా ఉంటాను. అదొక్కటి మాత్రం నన్ను మీ ప్రోగ్రామ్ లో కొంచెం విషయాలు తెలుసుకొని నేను ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా మాట్లాడాలి, నాకు నేను ధైర్యంగా ఉండాలనేసి నేను స్ట్రాంగ్ అయ్యాను మేడం గారు. థ్యాంక్ యూ అమ్మా. యాక్చువల్ గా ప్రోగ్రామ్స్ అనేవి ఎందుకు అంటే అందరూ కోర్టు అక్కడ దాకా రాలేరు, టీవీ షోల దాకా రాలేరు, కోర్టుల చుట్టూ తిరిగి సంవత్సరాల తరబడి లేకపోతే పెద్ద మనుషుల దగ్గర ప్రాపర్ గా సెటిల్మెంట్ అవ్వనప్పుడు అక్కడ ఏంటి అంటే ఆ కేసు మిగతా వాళ్ళకు ఒక అవేర్నెస్ కింద ఉపయోగపడుతుంది. ఇటువంటి ప్రాబ్లం ఉంటే మనం ఏ రకంగా సాల్వ్ చేసుకోవచ్చు, ఎంత ధైర్యంగా ఉండొచ్చు ఏంటి అని. అసలు మీ మాటలు వింటే ఇంకొంచెం బూస్ట్ వస్తుందమ్మా, మాకు హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ నాన్న. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేను అలాగే చాలా వరకు మీ విషయంలో అయితే మీతోటి నేను లైఫ్ లో ఒక్కసారైనా నా గురించి చెప్పుకోవాలి, నాతో మాట్లాడాలి, మీ నెంబర్ ఎలాగైనా నాకు కావాలనుకుంటాను మేడం. ఓకే అమ్మా, మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు. నాకు సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. చెప్పండి మేడం గారు. నాకైతే మేడం గారు మేము చాలా పేదవాళ్ళం అండి. నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. అయితే నాకు ఒరిస్సా అనేసి ఒక పల్లెటూరు ఇచ్చారండి, బాగా పల్లెటూరు. నేను పెరిగింది శ్రీకాకుళం. అదేలేమ్మా, శ్రీకాకుళం నుంచి ఒరిస్సా కొంచెం దగ్గర బార్డర్స్ కాబట్టి అక్కడ సంబంధం వచ్చింది మీకు. అక్కడ సంబంధం వచ్చింది. వాళ్ళు కూడా కొంచెం మేము పట్టణిస్తుంది. వాళ్ళు మా పరిస్థితి చూసి మా పెద్ద మనుషులతో చెప్పారట, వాళ్ళు వేరే క్యాస్ట్ అయినా సరే మా అమ్మ పరిస్థితి బట్టి అబ్బాయి పెంచుకుంటామని ఇచ్చారండి మేడం గారు. ఇచ్చేసిన మేడం గారు ఇచ్చిన మరొక రోజు నుంచేను వాళ్ళు నాకు అంటే నాకు కాదు మా అమ్మ వాళ్ళతో మీ అమ్మాయిని మీరు పట్టుకెళ్ళిపోండి. పెళ్లి చేసిన నెక్స్ట్ రోజు నుంచే స్టార్ట్ చేశారు అంటున్నావు. పెళ్ళైన వెంటనే. ఎంతకాలం అయిందమ్మా మీకు మ్యారేజ్ అయ్యి? మేడం గారు నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి 2007లో అయ్యిందండి. 2007లో. ఓకే అమ్మా. 2007 నుంచి మేడం గారు అతను అన్ని రకాలుగా నాకు ఎన్ని హింసలు పెట్టినా ఎన్ని చేసినా సరే నాకు అమ్మ వాళ్ళు అతనే భర్త, అతనే నా పర్వం అనుకొని నేను చాలా వరకు ఇంచుమించు ఒక 12 సంవత్సరాలండి ఊరు వాళ్ళ సపోర్ట్ అండి నాకు ఫుల్ అండి. ఎందుకంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను చెయ్యను మేడం గారు. వాళ్ళు నాకు ఎన్ని రకాలుగా హింసలు పెట్టేసి నాకు పంపించేయాలని ఎన్ని ప్లాన్ చేసినా సరే నేను అక్కడే ఆ ఊర్లోనే ఆ ఊరు మనుషులతో నేను కలిసి పెట్టుకున్నానండి. అయినా సరే నేను వెళ్ళట్లేదు. పిల్లలు ఉన్నారమ్మా మీకు? మేడం గారు ఒక బాబు అండి. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మేడం గారు అతను ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయారండి. అతను చనిపోయాడా? చనిపోయారండి. 2018లో మేడం గారు. 2007లో పెళ్ళయింది, 2018లో చనిపోయాడు. బాబు ఎప్పుడు పుట్టాడమ్మా? బాబు పుట్టి ఎంత కాలం అవుతుంది? బాబుకి ఇప్పుడు నాకు 2007లోనే బాబు పుట్టాడండి. 2007 ఫిబ్రవరి 25 మ్యారేజ్ అయింది మేడం గారు. ఓకే అమ్మా. 2007 డిసెంబర్లో బాబు పుట్టి ఉంటాడు. ఓకే. అప్పుడు వెంటనేనండి మేడం గారు బాబు పుట్టాడండి.
నాకు ఆ ఊరు తెలియదండి, వాడు తెలియదండి, ఏంటి తెలియదండి. ఆ బాబు నా బాబు కాదని తగు అడిగారండి. ఓర్ని ఆ రోజుల్లో ఆ రోజుల్లో మేడం గారు నా కొడుకు కాదు అంటే ఇతనికి కొంచెము కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండేవండి. ఎవరికి? మీ హస్బెండ్ కా బాబుకా? హస్బెండ్ కండి, బాబుకు కాదు. ఓకే. అతనికి ఏంటంటే కొంచెము ఆడంగోల్ టైప్ లో మాట్లాడడము, ఫోన్లు అలాంటివన్నీ ఎక్కువ అలవాటండి. ఆహా, ఓకే. అతని మీదే డౌట్. అతని మీద డౌట్ అయ్యి ఆ రోజుల్లోనే నాకు తెలుగు తెలియదు, మాట్లాడడం తెలియదు, ఏంటి తెలియదు, అలాంటి విషయాలు డౌట్ పెట్టేవాడండి. అదేలేమ్మా. ఇష్టం వచ్చినగా కొట్టడం చేయడం చేసేవాడండి. మీరు 2018 వరకు కూడా అతనితోనే కలిసి ఉన్నారా అలా తన్నులు తింటూ? అలాగే ఉన్నానండి. ఓకే. నేను అతనితో నేను అక్కడే ఆ ఊర్లోనే బతుకున్నాను. ఇప్పుడు కూడా నా ఊరితో నా బాండింగ్ ఉందండి మేడం గారు. అలా ఎన్ని సంవత్సరాలు ఎప్పటిదాకా ఉన్నారమ్మా? 2018 లో ఆయన చనిపోయారు. మీరు కార్యక్రమాలు అవన్నీ మీరు చేశారా? ఏంటి మేడం గారు? ఆయన కార్యక్రమాలు అవన్నీ చేశారా మీరు? అన్ని నేనే చేశానండి. మా బావగారు గాని మా అత్తయ్య గారు గాని ఎవరు చేయలేదు. అసలు యాక్చువల్ గా చనిపోవడానికి కారణం కూడా మా అత్తయ్య గారండి. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు నేను ఎప్పుడు ఎందుకు మేడం గారు వాళ్ళైతే మాకు ఇంట్లో నుంచి పంపించాలి మ్యారేజ్ దగ్గర నుంచి వాళ్ళకి మైండ్ లో ఉండేదండి. ఓకే అమ్మా, మ్యారేజ్ దగ్గర నుంచి ఉన్నారు. కానీ నువ్వు 10-15 ఏళ్ళు కాపురం చేసావు కదా అతనితో. 2018 వరకు అంటే 11 ఏళ్ళు అంత హెరాస్మెంట్ లోనూ నువ్వు కాపురం నిలబెట్టుకున్నావు. అప్పుడే వాళ్ళకి అర్థం అవ్వాలి, ఏం చేసినా ఈ అమ్మాయే మా కోడలు, ఈ అమ్మాయిని పంపించడం కుదరదు, మా అబ్బాయే మంచోడు కాదు, అనుమానిస్తున్నాడు, అనవసరంగా అనుమానించి ఆ పిల్లని హింసించాడు అని వాళ్ళు ఈ పాటికి రియలైజ్ అవ్వాలి కదా అప్పటికే. అంటే వాళ్ళు అవరండి మేడం గారు. ఎందుకంటే ఊరు మొత్తం వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోకపోయిన మనుషులు. ఓకే అమ్మా, అర్థమైంది మేడం గారు. అయితే ఏంటైంది, వాళ్ళు అసలు నాతో అసలు కలిసి ఉండేవారు కాదండి. కలిసి ఉండకపోయినా సరే నాకు అప్పటికి నాకు ఎక్కడ మేడం గారు 17 సంవత్సరం మ్యారేజ్ అయింది. నాకు 17-18 మ్యారేజ్ అయింది. అయినా సరే ఇతను నాకు ఎన్ని రకాలు పెట్టినా సరే నాకు ఏ దారి దిక్కు లేకుండా నేను అక్కడే అక్కడే ఉండి అమ్మ వాళ్ళు పోలీసులు అందరూ ఊరు మొత్తం మీరే తప్పు, అమ్మాయిని ఎందుకు తప్పు చూపిస్తున్నారనేసి ఊరు మొత్తం హెల్ప్ చేసినా సరే వాళ్ళు అర్థం చేసుకునేవారు కాదు. అలాగా మేము డిస్కస్ మీద ఎలాగాల గుండేసి బాబుని మాత్రం నేను అమ్మ నుంచి వదిలించానండి. నా కొడుకు ఎక్కడే చదవాలి, ఎక్కడే ఉండాలి, అక్కడ వాతావరణంలో ఉండకూడదని. ఎక్కడ మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు? పంపించానండి. అంటే పిల్లోడు చదువు అంతా ఏ ఇయర్ లో పంపించారమ్మా? అంటే ఎంత వయసు ఉంది అప్పటికి? బాబుకి 6వ సంవత్సరం అప్పుడే పంపించాను. 6వ సంవత్సరం నుంచి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదువుతున్నాడు శ్రీకాకుళంలో. ఎందుకంటే మేడం గారు మాది నిత్యం గొడవలు. ఇప్పుడు నా పొజిషన్ నాకే తెలియదు. రేపు పొద్దున్న బాబు అయితే ఆ పరిస్థితి నేను ఏటైతే అయ్యాను లెక్క మీద నేను బాబుకి ఎక్కడ పెట్టాను. నువ్వేం చదువుకున్నావో చెప్పు. నేను 9th క్లాస్ చదివాను మేడం గారు. ఆ రోజుల్లో 9th క్లాస్ చదివావు. నాకేమీ తెలియదండి, మీ టీవీ షో చూసి నేర్చుకున్నానండి అంటావేంటి? నువ్వు అంత తెలివిగా అంత పర్ఫెక్ట్ గా ఉంటే మేడం గారు చాలా జాగ్రత్తగా ఉన్నావు నాన్న. ఒక కాపురు నిలబెట్టుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని అంత జాగ్రత్తగా చేసావు. పిల్లోడు జీవితం నాశనం అవ్వకూడదని ఆ రోజుల్లోనే పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. ఎందుకంటే నాకు పుట్టలేదు ఈ పిల్లోడు అనే వ్యక్తి దగ్గర ఆ పిల్లోడిని పెంచడం డేంజరే. పిల్లోడు చదువు డ్యామేజ్ అవ్వకూడదని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచావు. పోనీ నువ్వు వచ్చేసావా హెరాస్మెంట్ పడలేక? అంటే కాపురం నిలబెట్టుకోవడానికి అక్కడే ఉన్నావు. క్యారెక్టర్ నాది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఎంత నరకం పడాలో అంతా పడడానికి ఫిక్స్ అయ్యావమ్మా. ఒకసారి పెళ్ళైనాక ఎలాంటి వాడన్నా ఆ వ్యక్తితో కలిసి ఉండాలి అని నువ్వు ఏదైతే ప్రూవ్ చేసుకున్నావో అది 100% అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఇందులో ఎవ్వరో ఏదో అన్నారని కాదు, రమ్య గారు నమ్ముతున్నారు. డిసైడ్ అవ్వు. నేను ఎప్పుడైనా అదే చెప్తానమ్మా, క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని. ఎవరికైనా క్యారెక్టర్ కరెక్ట్ గా ఉంటే ఎవరినన్నా తోలు తీసి ఆరాయొచ్చు. నువ్వు నుంచో పెట్టగలవు, నువ్వు అలాగే నుంచో పెట్టావు ఇప్పుడు అక్కడ మీ ఆయన్ని గాని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గాని.